ఈసారి ఢిల్లీని కాపాడేది ఎవరు? ఎందుకంటే లాస్ట్ టైం లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్ జరిగినప్పుడు అశుతోష్ శర్మ ఢిల్లీని ఓటమి నుంచి కాపాడాడు. ఆ రోజు మ్యాచ్ 90% లక్నో గెలవాలి, కానీ గేమ్ ఒక 2-3 ఓవర్లలోనే టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు అలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ అనమాట ఇది. లక్నోకు రివెంజ్ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడబోతోంది. అండ్ అది మాత్రమేనా అంటే రిషబ్ పంత్కు అగ్ని పరీక్ష ఇప్పటి నుంచే మొదలవుతుంది. సో ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీమ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అంటే ఒక్క మ్యాచ్ మాత్రమే లక్నో ఎక్కువ ఆడింది. అయితే చూడ్డానికి 8లో 3, 7లో 4 ఇలా గెలవడం అనేది చాలా సింపుల్గా చెప్పేయడం నోట్తో. కానీ ఇప్పటి నుంచి టోర్నమెంట్ టోటల్గా మారిపోతుంది. సో ఇంతవరకు మ్యాచెస్ గెలవని టీమ్స్ ఇక్కడ నుంచి గెలవడం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో ప్రెజర్ అనేది బిల్డప్ అయిపోతుంది. కంపేర్ టు ఢిల్లీ, లక్నో సూపర్ జైంట్స్ టీంలో బొక్కలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మయాంక్ యాదవ్ని తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నారు. ఎందుకు దింపట్లేదు అంటే ఇంకా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకొక వైపు ఢిల్లీ వాళ్ళు టీ నటరాజన్ మొహం కూడా ఫ్యాన్స్కు చూపించట్లేదు, అదొక ప్రాబ్లం. సో చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాము. సో లక్నో వర్సెస్ డీసీ అనమాట. మ్యాచ్ నెంబర్ 40 ఏప్రిల్ 22 ఎకానా స్టేడియంలో జరగబోతోంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి. సో ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసే ముందు రీసెంట్ మ్యాచెస్ ఇక్కడ చూసాము అంటే, సో గుజరాత్ వర్సెస్ ఎల్ఎస్జీ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ చూసామంటే 186, అంటే లక్నో చేసి గెలిచేసింది. ఇక ఇంకొకటి ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే. సో ఆ మ్యాచ్లో కూడా పెద్ద స్కోర్ ఏం రాలేదు, అరౌండ్ 165, 170. సో ఆ మ్యాచ్లో సిఎస్కే మ్యాచ్ గెలిచింది. సో పిచ్ విషయానికి వచ్చాము అంటే కంపేర్ టు లాస్ట్ 2 ఇయర్స్ ఈ సంవత్సరం పిచ్ అన్నది బ్యాటింగ్కి బాగానే అనుకూలిస్తుంది. యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అనమాట. ఇక్కడ పార్ స్కోర్ అనేది 180 అబో. సో 180 అబో స్కోర్ వచ్చింది అంటే ఆ మ్యాచ్ మ్యాక్సిమం ఆ టీం గెలుస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసి, అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక కొన్ని సార్లు పిచ్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది 2 పేస్డ్ వికెట్ అనమాట. కొన్ని వికెట్స్ ఉన్నాయి 2 పేస్డ్ వికెట్స్, కొన్ని నార్మల్గా బ్యాటింగ్ వికెట్స్ కూడా ఉన్నాయి, బౌలింగ్ వికెట్స్. అంటే రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ పిచెస్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ పిచ్ పైన, ఈ గ్రౌండ్లో ఇది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మామూలుగా అయితే స్పిన్నర్స్కి అనుకూలించాలి. ట్రెడిషనల్గా అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు అన్ని మ్యాచ్లు మనకు స్పిన్నర్స్కి అనుకూలించాలి. కానీ ఈ మధ్య ఎందుకో కొంచెం సీమ్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. అండ్ ఎటువంటి పిచ్ తీసుకున్నా సరే అది పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. సో అది కొంచెం చేంజ్ అయింది అనమాట. పిచ్ కొంచెం డిఫరెంట్గా అయితే బిహేవ్ చేస్తుంది. ఇది పరిస్థితి. డ్యూ అనేది ఉంటుందంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. చేజింగ్ తీసుకోవడం కూడా చాలా బెటర్ ఈ గ్రౌండ్లో. ఇక ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ హెడ్ టు హెడ్ ఫైట్కి వచ్చాము అంటే ఇప్పటి వరకు 6 మ్యాచ్లు జరిగితే అందులో ఎల్ఎస్జీ 3 టైమ్స్ గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ 3 టైమ్స్ గెలిచింది. ఎకానా స్టేడియం విషయానికి వచ్చాము అంటే ఒక్కసారి ఢిల్లీ గెలిచింది, ఒక్కసారి ఎల్ఎస్జీ గెలిచింది. ఇక ఈ 2025 ఐపీఎల్లో మీకు స్కోర్స్ ఒకసారి చూసాము అంటే ఆ రోజు ఎల్ఎస్జీ 209 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. 4th మ్యాచ్ అనుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిండేది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆ రోజు 211, 9 వికెట్స్. సో 19.3 ఓవర్స్లో మ్యాచ్ని చేసింది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది రివెంజ్ మ్యాచ్ అనమాట లక్నో సూపర్ జైంట్స్కి. సో ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో వీళ్ళ అందరికీ ఉన్న ఒకే ఒక డౌట్ మయాంక్ యాదవ్ విషయంలోనే. మయాంక్ యాదవ్ ప్లేయింగ్ గేమ్లోకి ఈ మ్యాచ్ కన్నా వస్తాడా రాడా? సో లాస్ట్ మ్యాచ్కే తను రావాలి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్కి పిచ్చు సపోర్ట్ చేస్తుంది. అండ్ తను వచ్చి కూడా 2-3 డేస్ అయిపోయింది అప్పటికే ఎల్ఎస్జీ క్యాంప్తో జాయిన్ అయిపోయి, కానీ ప్లేయింగ్ ఎలెవెన్లో కనిపించలేదు. ప్రిన్స్ యాదవ్నే మళ్ళీ తీసుకొని వచ్చారు. సో ఈరోజు నాకు ఎందుకో ఖచ్చితంగా మయాంక్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడేమో అనిపిస్తుంది అనమాట, 99.9%. ఎందుకంటే ఎటువంటి ఫిట్నెస్ ఇష్యూస్ లేవని తెలిసాకే తను టీంతో జాయిన్ అయ్యాడు. ఇది పరిస్థితి. ఇక వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. వీళ్ళు టీం మొత్తం కూడా ఎక్కువగా మిచెల్ పైన, నికోలస్ పురాన్ పైన డిపెండ్ అవుతోంది. సో అంటే మిగతా వాళ్ళందరూ స్కోర్ చేస్తున్నా సరే ఆ 200 దాటించలేకపోతున్నారు. కానీ ఆ ఇద్దరిలో ఒక్కరు క్లిక్ అయినా సరే 200కి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. ఇక నికోలస్ పురాన్ ఆడితే పరిస్థితులు వేరేలా ఉన్నాయి. రిషబ్ పంత్ దగ్గర నుంచి రిషబ్ పంత్ బ్యాట్ నుంచి రన్స్ ఏమాత్రం రావట్లేదు. అండ్ డేవిడ్ మిల్లర్ని అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే మీరు చూసారంటే ఈ టోర్నమెంట్ మొత్తం డేవిడ్ మిల్లర్ ఆడిన బాల్స్ చాలా తక్కువ. తను వస్తున్నది ఆల్మోస్ట్ గేమ్ మొత్తం అయిపోయాక వచ్చేస్తున్నాడు అనమాట. ఆయుష్ బదన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎస్, ఒక ఇండియన్గా తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్టే, కానీ కొన్ని సందర్భాల్లో డేవిడ్ మిల్లర్ని పంపించడం బెస్ట్ అనమాట. ఎందుకు అంటే తను ఎక్కువ బాల్స్ ఫేస్ చేసినప్పుడు లాస్ట్లో చాలా డేంజరస్గా మాడతాడు. బట్ తనకైతే ఈసారి ఎక్కువ బాల్స్ ఫేస్ చేసే ఛాన్స్ రావట్లేదు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే సో శార్దుల్ ఠాకూర్ ఇక తన గేమ్ అనేది ప్రిడిక్ట్ చేసేస్తున్నారు బౌలర్స్ అందరూ, బ్యాట్స్మెన్స్ అందరూ. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ ఇక లాస్ట్ రీసెంట్ మ్యాచెస్ చూసాము అంటే శార్దుల్ ఠాకూర్ని ఈజీగా ఆడేస్తున్నారు అనమాట. తను పెద్ద వేరియేషన్స్ ఏం చూపించట్లేదు, ప్రిడిక్టబుల్ బౌలింగ్ చేసేస్తున్నాడు. ఏమన్నా అంటే నేను ఆ వైట్ లైన్ దగ్గర బాల్ వేసేస్తాను ఇంకా చూసుకోండి మీరు అన్నట్టుగా అదే బౌలింగే చేస్తున్నాడు.
ఇక దిగ్వేష్ రథి యాజ్ యూజువల్ సూపర్ ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఇంకొకరు ఆవేష్ ఖాన్ అనమాట. లాస్ట్ మ్యాచ్ గెలిచింది అంటే లక్నో సూపర్ జైంట్స్ ఆవేష్ ఖాన్ వల్ల మాత్రమే. సో ఇది పరిస్థితి. సో ఇక ఏడెన్ మార్క్రమ్ కూడా మంచిగా రన్స్ చేస్తున్నాడు. బట్ కంపేర్ టు మిచెల్ మార్ష్ తను అంత క్విక్ స్టార్ట్స్ ఇవ్వలేకపోతున్నాడు. తను కొంచెం సెటిల్ అయ్యి బ్యాటింగ్ చేసే రకం కదా, సో ఆ విధంగానే ఆడుతున్నాడు. సో ప్లేయింగ్లో విషయానికి వచ్చాము అంటే ఏడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాను, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, రవి బిష్నాయ్, షార్దుల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ లేదా మయాంక్ యాదవ్, దిగ్వేష్ రథి, ఆవేష్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆయుష్ బదోని. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. సో వీళ్ళు పాపం ఆక్షన్లో ఫ్యాఫ్ డు ప్లెసిస్ కొన్నారు అండ్ అలాగే వాళ్ళ ఓల్డ్ ప్లేయర్ అయిన జేక్ ఫ్రాజర్ని రిటైన్ చేసుకున్నారు. ఇద్దరు కూడా టీంకి యూజ్ అవ్వట్లేదు. అంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఏమో ఫిట్నెస్ ఇష్యూస్, జేక్ ఫ్రాజర్ ఏమో టీంలో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, వెళ్ళడం రావడం 2-3 బాల్ ఆడి సో తీసేశారు లాస్ట్ మ్యాచ్ అయితే. సో ఇప్పుడు కరుణ్ నేరు, అభిషేక్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నారు ఓపెనర్స్గా. లాస్ట్ మ్యాచ్ మీరు చూసారు అంటే డొనోవెన్ ఫెరారాని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా దింపారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొని రావడానికి. అంటే ఇంకొక సూపర్ ఆల్రౌండర్ కానీ లేకుంటే సూపర్ బౌలర్ కానీ సూపర్ బ్యాట్స్మెన్ కానీ కనిపించట్లేదు. తనే లాస్ట్ అండ్ లీస్ట్ ఆప్షన్ అనమాట. సో ఒకవేళ ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఫిట్గా ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా ప్లేయింగ్ అంటే ఓపెనింగ్ రూపంలో. సో ఆ విధంగా సెట్ చేసుకుంటారు అనమాట. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉన్న వాళ్ళని ఎవరినోని కింద దింపుతారు అంతే. ఇంకా అంతకుమించి ఇంకొక ఆప్షన్ లేదు వీళ్ళకి. అయితే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే బేసిక్గా ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా కనిపించట్లేదు. అండ్ ఎందుకంటే ఆ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ మనకి ఎవరు వస్తారో అర్థం కావట్లేదు. సో వచ్చినప్పుడైతే జేక్ ఫ్రాజర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు ప్రతి మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ పటేల్ ఫాస్ట్గా ఆడినట్టు కనిపిస్తోంది కానీ సో లాస్ట్కి వచ్చేసరికి అది కనిపించట్లేదు మనకు. ఆ స్ట్రైక్ రేట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. అది కొంచెం చూసుకోవాలన్నమాట అభిషేక్ పటేల్. ఇక నెక్స్ట్ చూసాము అంటే కేఎల్ రాహుల్ మంచి టచ్లోనే కనిపిస్తున్నాడు. ట్రిస్టన్ స్టెప్స్ టచ్లో ఉన్నాడు. సో ఫినిషింగ్ రూపంలో అశుతోష్ శర్మ టచ్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా వీళ్ళకు చాలా పాజిటివ్ సైన్స్ అనమాట. ఈ టోర్నమెంట్లో మాత్రం ఇంత స్ట్రాంగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా తక్కువ సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మిచెల్ స్టార్క్ అంటే లాస్ట్ బిఫోర్ మ్యాచ్ తెలుసు మీకు సూపర్ ఓవర్లు ఎలా గెలిచారో, ఆ రోజు తన వల్లే గెలిచారు. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. బట్ హీఈస్ ఇన్ గ్రేట్ ఫామ్ అనమాట. ఇక కుల్దీప్ యాదవ్ మినిమం గ్యారంటీగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక విప్రజ్ నిగమ్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో టీం మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళ ప్లేయింగ్ 11 అభిషేక్ పటేల్, కరుణ్ నేర్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టెప్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ లేదా టి నటరాజన్, ముఖేష్ కుమార్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా డొనోవెన్ ఫెరారా లేదా ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఉంటే డైరెక్ట్గా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో ముఖేష్ కుమారో లేకుంటే మోహిత్ శర్మనో ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా రావచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో టి నటరాజన్ వస్తే బాగుంటుంది అనమాట. వెయిట్ చేస్తున్నారు అందరూ. ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల తను రావట్లేదేమో. బట్ ఇన్ని రోజులు ఫిట్నెస్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ హాఫ్ టోర్నమెంట్ అయిపోయింది. మోహిత్ శర్మ ప్లేస్లో టి నటరాజన్ వస్తే బాగుంటుంది. ఇది. ఇక ప్లేయర్ బ్యాటిల్ విషయానికి వచ్చాము అంటే ప్రెడిక్షన్స్ విషయానికి అలాగే మిచెల్ మార్ష్ వర్సెస్ మిచెల్ స్టార్క్ 41 రన్స్ 3 times ఓటాడు. స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది 227. ఇక నికోలస్ పురాన్ వర్సెస్ మిచెల్ స్టార్క్ 12 runs 4 times అవుటాడు. స్ట్రైక్ రేట్ 100. లాస్ట్ మ్యాచ్లో కూడా మిచెల్ స్టార్కే అవుట్ చేశాడు నికోలస్ పురాన్ని. ఇక ఈరోజు మ్యాచ్లో మిచెల్స్ లేదా నికోలస్ పురాన్ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే రన్స్ చేస్తారు. ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేయరు. ఒక్కరు మాత్రమే హిట్ అవుతారు. ఇక రిషబ్ పంత్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 23 runs 3 times ఓటాడు. స్ట్రైక్ రేట్ 92. ఇది ఇంపార్టెంట్ ప్లేయర్ బ్యాటిల్. ఇక ఢిల్లీ క్యాపిటల్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ మధ్య పెద్దగా ప్లేయర్ బ్యాటిల్ ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు వీళ్ళ టీంలో ఉన్న బౌలర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు. ఇక కొంతమంది పాత వాళ్ళు ఉన్నా సరే పెద్దగా ఏమి కూడా ఎక్కువ సార్లు వికెట్ తీయడం అలాంటివి ఏమి చేయలేదు. సో ఒకటి మాత్రం పక్క అనమాట, ఈరోజు మ్యాచ్లో కేఎల్ రాహుల్ చాలా మంచి రన్స్ స్కోర్ చేస్తాడు. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను మంచి రన్స్ చేస్తాడు అని చెప్పానంటే దాని అర్థం 35 పైన, అంటే మంచిగా 35, డీసెంట్ నాకంటే 35 to 40 అనమాట. ఒకవేళ బాగా సూపర్గా ఆడతాడంటే హాఫ్ సెంచరీ టు 60-70 ఇట్లా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కేఎల్ రాహుల్ మంచి నాక్ ఆడతాడు. ఇక మిగతా వాళ్ళు చెప్పే కదా ప్లేయర్ బ్యాటింగ్ కనిపించట్లేదు. మ్యాచ్లో ఎవరికి గెలుస్తారు మెయిన్గా. సో రీసెంట్ మ్యాచెస్ చూసాము అంటే రెండు టీమ్స్వి ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్. ఆ రోజు మ్యాచ్లో ఎల్ఎస్జీ విజయం సాధించింది. ఇక నెక్స్ట్ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే. ఆ రోజు మ్యాచ్లో సిఎస్కే గెలిచింది, ఎల్ఎస్జీ ఓడిపోయింది. ఇక డీసీ వర్సెస్ ఆర్ఆర్ చూసామంటే సూపర్ ఓవర్లో గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక నెక్స్ట్ డీసీ వర్సెస్ జీటీ. సో గుజరాత్ టైటన్స్ చాలా సింపుల్గా స్కోర్ని చేసేసింది, గెలిచింది. సో ఈ రెండు టీమ్స్ కూడా లాస్ట్ మ్యాచెస్ చూసామంటే ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? సో నాకు తెలిసి ఈరోజు మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే నా దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. సో కంపేర్ టు టీమ్ స్ట్రెంత్ చూసామంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ స్ట్రెంత్ చూసుకున్నా సరే వీళ్ళదే స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఆ బౌలింగ్ కూడా వీళ్ళ టీంలో ఉన్న బౌలర్స్కి బాగా సూట్ అయ్యే పిచ్ అనమాట. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఢిల్లీకి ఎక్కువగా ఫేవర్ కనిపిస్తుంది, ఎడ్జ్ కనిపిస్తుంది. ఎంత అంటే
65-35. సో ఢిల్లీ క్యాపిటల్స్ 65, లక్నో సూపర్ జైంట్స్ 35. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, లాస్ట్ మ్యాచ్ టైంలో ఇదే చెప్పాను, మయాంక్ యాదవ్ ఒకవేళ బౌలింగ్ చేస్తే అది ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది, తన పేస్ని బట్టి, తన లైన్ అండ్ లెంత్ని బట్టి. ఒకవేళ లైన్ అండ్ లెంత్ మిస్ అయింది అంటే అది లక్నోకి మైనస్ కూడా అవుతుంది. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.